చూడండి, నీ గత జన్మ అని చెప్పినా ఎవల్యూషన్ అని చెప్పినా రెండు ఒక్కటే. బాగా ఆలోచించండి. రెండు వేరువేరు కోణాల్లో చూస్తూ ఉన్న ఒకే స్టోరీ. అది ఎలాగో మీకు వివరిస్తాను. మీరు డార్విన్ చెప్పిన ఎవల్యూషన్ ని చూసినా, ఎన్నో పురాణ కథలని చూసినా, దశావతారాలని చూసినా ఒక కామన్ థింగ్ కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ మనం ఈ స్థితికి ఎలా వచ్చాం, ఎలా వస్తాము అని చెప్పే ఒక సీక్రెట్ లాగా కనిపిస్తూ ఉంటుంది. డార్విన్ చెప్పిన థియరీకి దశావతారాలకి అస్సలు పొంతన ఉండదు. చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ జరుగుతూ ఉన్నది కేవలం శారీరకంగా జరిగే పరిణామం మాత్రమే కాదు, ఇది చైతన్యం యొక్క పరిణామం కూడా. ది ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సముద్రంలో చేపలున్నాయి. వాటిలో ఒక చేప పొరపాటున ఒడ్డుకు కొట్టుకుని వచ్చింది. ఇంతవరకు సముద్రాన్ని ప్రపంచం అని అనుకుంటున్న ఆ చేపకి ఉన్నట్టుండి ఒక కొత్త ప్రపంచం కనిపించింది. అక్కడ నీరు లేదు. సముద్రంలో ఉన్నట్టుగా తనకి అక్కడ శత్రువులు లేరు. అదేంటో చూడాలని మళ్లీ మళ్లీ ప్రయత్నించింది. ఆ ప్రయత్నంలో ఒడ్డుకు వచ్చిన ఒకసారి మరణించింది. కానీ తన కాన్షియస్నెస్ మరణించలేదు. అది ఎలాగో తర్వాత చెప్తాను. అలా తపిస్తూ శరీరాన్ని కోల్పోయిన కాన్షియస్నెస్ ఇంకో శరీరం కోసం తపించింది. అది కూడా ఒడ్డుకి సమర్థవంతంగా చేరగలిగే శరీరం కావాలని తపించింది. ఈసారి సరికొత్తగా వేగవంతమైన, ఊపిరి ఎక్కువసేపు హోల్డ్ చేయగలిగే చేపలాగా పుట్టింది. ఈసారి తనకి తెలియకుండానే ఒడ్డుకు చేరాలనే ఆలోచన కలుగుతూ ఉంది. మేబీ పూర్వజన్మలో ఉన్న జ్ఞాపకాల వలన ఉండొచ్చు. కానీ ఈసారి ఒడ్డుకు చేరుకుంది. అక్కడ కాసేపు తిరిగింది. అక్కడ కొద్దిగా అలవాటు చేసుకుంది. మరణించింది. ఇలా ఇది తనకి తెలియకుండానే జన్మ జన్మల సాధన ప్రయత్నం అయింది. జన్మ జన్మకి తన యొక్క కాన్షియస్నెస్ అభివృద్ధి చెందుతూ వచ్చింది. మన కాన్షియస్నెస్ డెవలప్ అయ్యే కొద్దీ దానికి తగిన శరీరం అవసరం పడుతుంది. ఇది కూడా ఎలాగో కాసేపట్లో చెప్తాను. అలాగే ఇప్పుడు తన యొక్క స్థితికి తగిన శరీరం దొరకట్లేదు. ఎదురు చూసింది. ఆ తపస్సు పదార్థం రూపంలో ఇంకో రూపంగా ఉద్భవించడానికి ఎన్నో లక్షల జన్మలే పట్టింది. అది ఈసారి తాబేలులా రూపాంతరం చెందింది. సులభంగా ఒడ్డుకి రాగలిగింది. ఆ తరువాత వేగంగా నేల మీద పాకే జీవిగా రూపాంతరం చెందింది. ఇలా ఒక జీవి తాను చేసిన కర్మల వలన, అంటే యాక్షన్ వలన, పర్యావరణ ఒత్తిడి వలన, తాను మానసికంగా పడిన తపన వలన కేవలం గాలిలో తిరిగే ఒక ఆలోచన నుండి భూమిపై ఉన్న ఒక పదార్థంగా మేనిఫెస్ట్ అయ్యింది. మీరు గమనించండి, మీ చుట్టూ ఉన్న ప్రపంచం ప్రతి ఒక్కటి, అది మెటీరియల్ అయినా మనిషి అయినా, అవి పుట్టక ముందు అవి ఆలోచన రూపంలోనే ఉండేవి. ఇప్పుడు అవి మీ కళ్ళ ముందు మేనిఫెస్ట్ అయ్యి ఉన్నాయి.